పౌలపోస్తలుని సేవా జీవితంలో ఎన్నో సంఘాలు కట్టాడు, ఎన్నో లక్షల మందికి సువార్త ప్రకటించాడు. ఆసియా ఖండమంతటిని 2 సార్లు సువార్తతో నింపేశాడు. అలాంటి గొప్ప సేవకుడు తన హృదయంలో ఉన్న బాధను పంచుకోవటానికి ఎవరున్నారు అని ఎదుర్కొన్నాడు. ఒక్కడు దొరికాడు. ఆ ఒక్కడెవడంటే తిమోతి. ఈ తిమోతికి తన హృదయాంతరంగంలో ఉన్న వేదనలన్నీ పంచుకుంటున్నాడు. ఈ తిమోతిని గురించి పౌలపోస్తలుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నమ్మకమైన నా కుమారుడు. అన్ని విషయాల్లో కూడా నమ్మకమైన వాడు. పౌలు ఏం చెప్తే ఖచ్చితంగా దాన్ని చేయగలడు. ఎలాంటి వాడంటే తిమోతి తన సేవకుని కొరకు, తన ఆత్మీయ తండ్రి కొరకు తన అవయవాలను ఇచ్చేసి తన సేవకుని బ్రతికించుకోవాలని ఆరాటపడినవాడు దైవచనుడు తిమోతి. తిమోతి వలన నేను ఈ బాధ నొందానని పౌలయ్య గారు ఇప్పుడు అనలేదు. అలాంటి నమ్మకమైన వాడు తిమోతి. పౌలయ్య గారు సేవ చేసి తాను వెళ్ళిపోతూ నేను వెడలిపో సమయం ఆసన్నమైపోయిందని చెప్పి తను చేసిన పరిచర్య అంతటిని కూడా తన తర్వాత నమ్మకమైన కుమారుడుకు తిమోతికి అప్పగించి వెళ్ళిపోయాడు.